హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్. సో ఈరోజు ఫుల్గా వర్షం పడింది. సో మనం యమ్మీ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం రండి. సో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక మందపాటి కడాయి లాంటిది పెట్టుకున్నాను అండ్ రైస్ ఉడకపెట్టి ఆరబెట్టి పెట్టుకున్నాను. అండ్ దీంట్లో కావాల్సినంత ఆయిల్ పోసాను. కావాల్సినంత ఎందుకు చెప్తున్నానంటే మనం ఎగ్స్ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసానండి. అవి కొంచెం చిట్పట్లాడాక దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. ఇక్కడే మనకి బాగా టేస్ట్ వస్తుంది, బయట మనం తిన్న ఫీలింగ్ రావాలని. సో నేనైతే ఒక ఎగ్ బ్రేక్ చేయడం చూపించాను. తర్వాత నేను ఇంకో 3 ఎగ్స్ బ్రేక్ చేశాను. టోటల్ 4 ఎగ్స్ వేసానండి. సో దీన్ని కూడా బాగా గిలక్కొట్టేసుకోవాలి. చిన్న ముక్కలుగా గిలక్కొట్టుకుంటే చక్కగా మనం ప్రతి ముద్దకి తిన్నప్పుడు ఎగ్ వస్తుంది. సో అందుకే నేను చిన్న ముక్కలుగా గిలక్కొట్టుకున్నాను. కావాల్సినంత సాల్ట్ ఎగ్స్కి మాత్రమే వేసుకున్నాను, కానీ కారం మాత్రం ఫ్రైడ్ రైస్కి సరిపడా అండ్ గరం మసాలా కూడా ఫ్రైడ్ రైస్కి సరిపడా ఇక్కడే వేసాను. నేనైతే ఈ 2 మసాలాసే వేస్తాను, కారం అండ్ గరం మసాలా. తర్వాత నేను సోయా వేసుకున్నాను దీనికి సరిపడా. తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని రైస్ ఉడకబెట్టి ఆరబెట్టాం కదా, అది తీసుకొచ్చి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకోకముందు దీంట్లో సాల్ట్ ఏదైతే మనం ఎగ్స్లో వేసామో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైస్ వరకు కొద్దిగా సాల్ట్ వేసుకొని వైట్నెస్ ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసాక ఫ్లేమ్ హై పెట్టుకొని అడుగంటకుండా గీక్కుంటూ ఒకసారి రైస్ అంతా బాగా హీట్ అవనివ్వాలి. దీనిలో ఒక ఆనియన్ లేకపోతే ఆ మజానే వేరు. సో అందుకని ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని నంచుకుంటూ తినేయాలి. మా వాడికి తీసుకెళ్ళి ఇచ్చాను, వర్షం పడుతుంది కదరా బయట ఫ్రైడ్ రైస్ తినమని. వాడేమన్నాడో మీరు ఈ వీడియో లాస్ట్లో చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్. బాయ్ అండి.